చదువుకు పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ కుమార్ నిరూపించారు. ఇటీవల గ్రూప్ 1 డిఎస్పీ జాబ్ సాధించిన ఆయన మాట్లాడారు. చిన్నతనంలోనే తాను తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు నానమ్మలు పెన్షన్ డబ్బులతో చదువుకుంటున్నట్లు తెలిపారు. వారి ప్రోత్సాహంతో ప్రభుత్వ విద్యాలయాల్లో చదివి కష్టపడి ప్రిపేర్ అయి గ్రూప్ 1లో 105 ర్యాంకుతో డిఎస్పీగా ఉద్యోగం సాధించానన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దైనంపల్లి ప్రవీణ్. నేను రీసెంట్గా జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలలో 105వ ర్యాంక్ సాధించాను. ఆ ర్యాంక్ను బేస్ చేసుకొని నాకు రీసెంట్గా డిఎస్పీ అలాట్ చేశారు. నేను ఇక్కడే ఏటూరు నాగారంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. దాని తర్వాత ములుగు జాకారంలోని సోషల్ వెల్ఫేర్లో ఇంటర్మీడియట్ చేశాను. తదుపరి ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేశాను. దాని తర్వాత ఎంఏ ఇగ్నోలో, ఇప్పుడు పిహెచ్డి ఫస్ట్ ఇయర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో చేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నానండి. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్లో నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ఈ యూపీఎస్సీలో 4 సార్లు మెయిన్స్ అండ్ 2 సార్లు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒకసారి 8 మార్కులతో, ఒకసారి 12 మార్కులతో మిస్ అవ్వడం జరిగింది. అయితే ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వాటిని తట్టుకొని నిలబడి ఈరోజు టీజీపీఎస్సీలో ర్యాంక్ తీసుకొచ్చుకొని డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్ఫార్చునేట్లీ నాకు చిన్ననాడే మా అమ్మ నాన్న చనిపోవడం జరిగింది. దాని తర్వాత మా నాన్నమ్మలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ నాకు తోడై ఉండి నన్ను చదివించడం జరిగింది. వాళ్ళ కష్టాన్ని వృధా చేయకుండా ఈరోజు నేను ఈ ర్యాంక్ తెచ్చుకొని డిఎస్పీ అయినందుకు చాలా గర్విస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.